తాజా అంశాన్ని చూస్తున్నాం. నియోజకవర్గ ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కాల్పులు జరిపించుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను వెంటనే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ప్రజల్లో సానుభూతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం పొందేందుకు విక్రమ్ గౌడ్ కాల్పుల నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. కేసులో విక్రమ్ గౌడ్ తో సహా 8 మందిపై కేసు నమోదు. విక్రమ్ గౌడ్ సహా 5గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో అనంతపురం, కడప జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 5 నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్ ఖాన్, బాబుజాన్, గోవింద్ రెడ్డిలను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. కదిరికి చెందిన వెంకటరమణ అలియాస్ చిన్న, హైదరాబాద్కు చెందిన గౌస్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి తుపాకీ, 5,30,000 రూపాయల నగదు, స్కార్పియో వాహనం, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం కింద సెక్షన్ 25, 27తో పాటు 326, 109, 120B, 201, 203 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నియోజకవర్గ ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కాల్పులు జరిపించుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంటనే నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లారు. ప్రజల్లో సానుభూతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం పొందేందుకు విక్రమ్ గౌడ్ కాల్పుల నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. కేసులో విక్రమ్ గౌడ్ తో సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. విక్రమ్ గౌడ్ సహా 5గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో అనంతపురం, కడప జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 5 నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్ ఖాన్, బాబుజాన్, గోవింద్ రెడ్డిలను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. కదిరికి చెందిన వెంకటరమణ అలియాస్ చిన్న, హైదరాబాద్కు చెందిన గౌస్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి తుపాకీ, 5,30,000 రూపాయల నగదు, స్కార్పియో వాహనం, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం కింద సెక్షన్ 25, 27తో పాటు 326, 109, 120B, 201, 203 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నియోజకవర్గ ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కాల్పులు జరిపించుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లారు. ప్రజల్లో సానుభూతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం విక్రమ్ గౌడ్ కాల్పుల నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. కేసులో విక్రమ్ గౌడ్ తో సహా 8 మందిపై కేసు నమోదు చేసి విక్రమ్ గౌడ్ సహా 5గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో అనంతపురం, కడప జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 5 నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్ ఖాన్, బాబుజాన్, గోవింద్ రెడ్డిలను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. కదిరికి చెందిన వెంకటరమణ అలియాస్ చిన్న, హైదరాబాద్కు చెందిన గౌస్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి తుపాకీ, 5,30,000 రూపాయల నగదు, స్కార్పియో వాహనం, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం కింద సెక్షన్ 25, 27తో పాటు 326, 109, 120B, 201, 203 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.